గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ఈ నెల 27వ తారీఖున ఈ చిత్రానికి సంబంధించినటువంటి థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. ఈ ట్రైలర్ని హైదరాబాద్లోని యూసఫ్గూడ పెరేడ్ గ్రౌండ్స్లో భారీ లెవెల్లో ఏర్పాటు చేసి విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా రాబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇదిలా ఉండగా ఈ ట్రైలర్లోని కంటెంట్ గురించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు అభిమానులను ఉర్రూతులు ఊగించేలా చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే థియేట్రికల్ ట్రైలర్ అభిమానుల్లో ఎక్కడ లేని జ్యూస్ని నింపే విధంగా ఉంటుందట. ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సన్నివేశాలను తీశారట. ఇవి మన రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు, కానీ ఆయన వీటిని 4 ఏళ్ల క్రితమే ఆలోచించి ఈ సన్నివేశాలను రాసుకున్నాడని దిల్ రాజు గారు డల్లాస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలిపారు. అయితే హైదరాబాదులో సెన్సేషన్గా మారిన హైడ్రా గురించి ఎలివేషన్ ఇస్తూ భారీ డైలాగ్స్ ఉంటాయని, అలాగే ప్రతి నాయక పాత్రకి ట్రైలర్లో హీరోకి ఇచ్చే కౌంటర్లు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు చేస్తున్నటువంటి రాజకీయాలకు పంచ్గా ఉంటుందని టాక్. ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియా మొత్తం అల్లకొల్లోలంగా మారిపోతుందని, వింటేజ్ శంకర్ మాస్ అంటే ఏంటో ఈ తరం ప్రేక్షకులకు మరోసారి తెలిపేలా ఈ ట్రైలర్ ఉంటుందని టాక్ అయితే నడుస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజికల్ ఫైనల్ మిక్సింగ్ జరుగుతుందట. చూడాలి మరి ట్రైలర్ తర్వాత ఈ సినిమా హైప్ ఏ రేంజ్లో పెరిగిపోతుందన్నది. ఇకపోతే జనవరి 4వ తేదీన రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేయనున్నారు మేకర్స్. ఈ ఈవెంట్కి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అతిథిగా రాబోతున్నారు. గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ గారికి ఎలాంటి సెన్సేషన్ సక్సెస్ని ఇస్తుందన్నది వేచి చూడాలి. ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ మూవీ ఖచ్చితంగా 1500 కోట్లకు పైగా వసూళ్లను చాలా సునాయాసంగా కొల్లగొడుతుందని ట్రేడ్ పండితులైతే అంచనా వేస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.